అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. అమ్మవారి పాదధూళి జనన మరణాత్మకమైన సంసార సాగరంలో మునిగిన వానికి ఉద్ధరించే విష్ణు వరాహమూర్తి కోర. మనకు కావలసినవన్నీ సమకూర్చే నిధి అమ్మ పాదధూళి. అవిద్య అంటే తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేని లక్షణం. అవిద్య సకల దుఃఖాలకు మూలం. అమ్మవారిని ఆశ్రయిస్తే మన హృదయంలో అనేక జన్మలుగా దట్టమైన చీకట్ల ఆవరించిన అవిద్య నశిస్తుంది. సూర్యుడు ఉదయించే చోటు అంటే ఈ పాద ధూళిని ఆశ్రయిస్తే చాలు, జ్ఞానకాంతి ప్రకాశంలో అంతా స్పష్టమవుతుంది. మందబుద్ధి అంటే జడత్వం, ఉత్తమ విషయాలను గ్రహించలేని స్పందించలేని లక్షణం. దాన్ని తొలగించే చైతన్య సుధా ప్రవాహం అమ్మ కృప. దరిద్రాలు అనేవి లౌకికంగానే కాక దైవీ సంపత్తి లేకపోవడాన్ని కూడా సూచిస్తాయి. అన్ని రకాల దరిద్రాలని తొలగించే ఐశ్వర్యమని అమ్మ చరణాలను ఆశ్రయిస్తే లభిస్తుంది. అమ్మ యొక్క పాదధూళి అంత మహత్యమైనదని శంకర భగవత్పాదులు మనకు తెలియజేస్తున్నారు.